ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లు ఫ్రెండ్స్ మంచిగా నేనైతే మంచిగా ఉన్నా, మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు మన వ్లాగ్ అయితే డే రొటీన్. సో వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటూ అట్లనే కొన్ని విషయాలు అయితే చెప్తా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడరు. నచ్చితే లైక్ చేయరు ఫ్రెండ్స్, ఓకేనా? లైక్ చేసి హైప్ చేయరి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోరు. సో ఈరోజు అయితే ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఇంట్లో పని స్టార్ట్ చేసేసిన. కిచెన్లోనైతే ఇంకా బోళ్ళు అవన్నీ అయితే తోమేసిన. ఎందుకంటే ఒక్కొక్క రోజు అయితే ఒక రోజు ముందే తోముకొని పెట్టుకుంటా, కానీ నిన్న నైట్ ఎందుకు అస్సలు తోమాలనిపించలేదు. కిచెన్లో అయితే అసలు కరెంటు పోయింది, బుగ్గ ఖరాబ్ అయిపోయింది అన్నట్టు. అందుకోసమే ఇంకా ఏందో మళ్ళీ తీయ అని చెప్పి మార్నింగ్ మళ్ళీ పొద్దున లేవాలి కదా, పిల్లల్ని స్కూల్ పంపించాలి కాబట్టి ఇంకా తొందరనే పడుకున్నా. వ్లాగ్స్ ఎట్లున్నాయి ఫ్రెండ్స్, ఇంట్రెస్టింగ్ ఉంటున్నాయా బోర్గా ఉంటున్నాయా అని అయితే కామెంట్ చేయరి. ఇంక ఇక్కడనైతే ఇంకా వంట అదంతా చేసేసి పెద్దోడిని అయితే ఫస్ట్ స్కూల్కి అయితే రెడీ చేస్తాను. సో వాడే స్నానం చేస్తాడు, వాటర్ కాగబెడితే వాడే స్నానం చేస్తాడు. ఒక్కొక్కసారి అయితే నేను చేపిస్తా వీలైతే, ఎందుకంటే వంట తొందర అయితే నేనే రెడీ చేపిస్తా. వంట కొంచెం లేట్ అయితే ఇంకా పాపం వాడిని బట్టలు వేసుకోవాలంటే వేసుకుంటాడు. వాడిని ఒక్కొక్కసారి మంచిగా వేసుకుంటాడు, ఒక్కొక్కసారి అయితే ఇంకా ఎక్కువ మంకు పెడతాను అన్నట్టు. ఇంకా మా చిన్నోడు అయితే ఇంకా అవన్నీ అస్సలకే రెడీ కానియ్యడు, ఏదో ఒకటి డిస్టర్బెన్స్ ఎత్తా ఉంటాడు, ఏదో ఒకటి ఎత్తేస్తా ఉంటాడు. వానికి కోపం వచ్చి ఆయనతో స్కూల్కే పోనని మంకు పెడతాడు. సో ఇంకా ఫైనల్గా అయితే వ్యాన్ వచ్చేసింది. ఇంకా బాస్కెట్ అవన్నీ అయితే టిఫిన్ బాక్స్ ఎదురేసిన. అయితే మా చిన్నోడు కూడా నేను పోతా అన్నతోని అని చెప్పేసి ఇంకా ఏడుస్తూ ఉండు అన్నట్టు. వాడు బ్యాగ్ వేసుకొని పోతే సో నేను కూడా పోతా అని చెప్పి ఉరుకుతా ఉండు బ్యాగ్ పట్టుకొని. నువ్వు వద్దునా అని అన్న కానీ అస్సలు ఆగుతలేదు, ఆ వ్యాన్ వచ్చిందని ఉరుకుతుండు. సో మళ్ళీ పోయి వాడిని ఎక్కుకొచ్చిన, అన్న పోయిండు నేను పోతా స్కూల్కి అని చెప్పేసి ఏడుస్తూ ఉండు అన్నట్టు. సో చూసారు కదా పొద్దుగాలని అసలు ఎండ ఎంత మంచిగా కొడుతుందో. ఈ ఎండకైతే అస్సలు ఎంతసేపు ఎండ కూర్చున్నా అని ఏమనిపించేది, పనంతా పెట్టుకొని ఎండకే కూసబుద్ధి అవుతుంది. ఇంకా మా బుడ్డోడు అయితే వ్యాన్ లెక్కిపోతా అని ఏడుస్తాడు. అడు వ్యాన్ లెక్కాలంటే ఇంకా ఇంకెన్ని రోజులు అవుతుందో ఏమో, నాకు కూడా కొంచెం పని తక్కువనే అవుతుందిలేండి. సో రోజు అని పంపించాలంటే అదో పెద్ద తలనొప్పి అవుతుంది. ఇంకా వాడు వెళ్ళంగానే ఇంకా మళ్ళీ నేను ఇంకా ఈయన అడిగడం స్టార్ట్ చేసేసిన. ఈయన రెడీ చేయాలంటే ఎక్కలేని తిప్పలన్నీ వస్తాయి, అస్సలకే తయారుగాడు. అక్కడ 9:30 వరకు దింపేసి రావాలి, మాకు కొంచెం దూరం ఉందన్నట్టు అంగన్వాడి. సో నడవాలి అంటే లేట్ అవుతుంది. సో 9:30 వరకు పిల్లలందరూ వస్తారు. ఇంకా నేను వీడిని తీసుకొని వెళ్ళడానికి ఎంత తొందరగా వెళ్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అస్సలకే తయారుగాడు. సో పోను అని ఏడుస్తూ ఉన్నాడు. చూసిరు కదా, వ్యాన్లోనే పోతాడట కానీ అంగన్వాడికి అయితే పోడాట. ఇట్లుంటుంది. ఫైనల్గానైతే ఇంకా నేనైతే స్కూల్లో దింపేసి వచ్చిన. ఇంక ఇద్దరు పిల్లలు అయితే వెళ్ళిరు. సో వెళ్ళిన తర్వాత ఇంకా ఫైనల్లీ నా వర్క్ అయితే స్టార్ట్ చేసిన అన్నట్టు. చాలామంది అడుగుతున్నారు, అక్క నువ్వు స్టిచ్చింగ్ చేస్తావా, నీకు మిషన్ ఉంది కదా అని అడుగుతూనే ఉన్నారు కామెంట్స్లల్లో. కానీ స్టిచ్చింగ్ గురించి ఎప్పుడు నేను వీడియోస్ పెట్టలేను కదా, సో చెప్తా ఎందుకు పెడతలేను వీడియోస్ అనేదైతే. ఫస్ట్ అయితే నేను స్టిచ్చింగ్ ఎందుకు వేయలేను ఇన్ని రోజులని అయితే చెప్తా. సో పిల్లలు ఇద్దరు చిన్నోళ్ళు కాబట్టి ఇంకా మా చిన్నోడు ఇన్ని రోజులు వాడిని పట్టుకొని ఇంటి దగ్గరనే ఉన్నా. సో వాడైతే ఇంకా మొన్నటి నుంచే స్కూల్కి వెళ్తున్నా అనే విషయం మీకు తెలిసిందే. ఇంక ఇప్పుడే నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది అన్నట్టు. ఇన్ని రోజులు కుడదామని నాకు ఉంది కానీ మా చిన్నోడు అస్సలకే కుట్టనీయకపోతుండే. నేను మిషన్ కాడికి కొంచెం ఇట్లా కూర్చోగానే ఏడ్చేటోడు, లేకపోతే దారాలన్నీ కింద పడేసేటోడు, ఎక్కువ మంకు పెట్టేటోడు అన్నట్టు. అందుకోసమే ఇంకా నేను మిషన్ కాడికే పోలేను. సో నేను కూడా కుట్టుకోలేను. ఇంకా మిషన్ గురించి అంటారా, ఇంకా నేను దాదాపు 10 years అవుతుంది సో స్టిచ్చింగ్ నేర్చుకొని. సో నేర్చుకున్నది కూడా అసలు 1 month ఫ్రెండ్స్. మాకు మా ఇంటర్ కాలేజీలో 3 months నేర్పించారు అన్నట్టు. సో మంత్లీ 1000 rupees అని చెప్పేసి స్టిచ్చింగ్ నేర్పించారు. అప్పుడు ఇక మేము సమ్మర్ హాలిడేస్లలో వెళ్ళినాం అన్నట్టు స్టిచ్చింగ్కి మా ఫ్రెండ్స్తో పాటు. సో మేము 3 members వెళ్ళినాము. అయితే ఏమైందంటే నేను 1 month కూడా నాకు బ్లౌజులు సరిగ్గా నేర్చుకోలేదు. సో బ్లౌజులు ఓన్లీ కట్టింగ్ అట్లా నేర్చుకున్నా. సో తర్వాత నెక్స్ట్ 1 month మనీ కట్టేసిన. మనీ కట్టిన తర్వాత నాకు కొంచెము స్టమక్ పెయిన్ ఉండే అన్నట్టు, కడుపు నొప్పి. సో దానివల్ల హాస్పిటల్కి వెళ్తేనైతే అటు అడ్మిట్ చేసేసుకున్నారు. అప్పుడు నాకు అపెండిక్స్ ఆపరేషన్ అని చెప్పేసి చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్న తర్వాత ఇంకా డబ్బులు 1000 rupees ఇచ్చినాం కదా, ఇంకేం చేయలేము. మళ్ళీ వాళ్ళని రిటర్న్ ఇవ్వమంటే ఇవ్వలేరు. ఇంకా నేను కూడా స్టిచ్చింగ్ అక్కడికి ఆపేసిన. కానీ మిషన్ అయితే తీసుకున్నా. అప్పుడే తీసుకున్న 1 month నేర్చుకుని మిషన్ తీసుకున్నా. అప్పుడు నేను తీసుకున్నప్పుడే 7000 ఉండే. సో శక్తి కంపెనీ అనేది పెద్ద మిషనే, 7000 ఉండే. ఇంకా ఏం చేద్దాం తీసుకున్న తర్వాత కొన్ని రోజులు అయినా సరే నేను కుట్టడం స్టార్ట్ చేసిన. వేరే వాళ్ళే కుట్టిన తర్వాత మంచిగానే కుదిరినాయి. కానీ నేను మళ్ళీ తర్వాత మ్యారేజ్ అవ్వడము, సో పెద్దోడు డెలివరీ, చిన్నోడు డెలివరీ, ఇంకా పిల్లలు చూసుకోవడానికి ఎవ్వరు లేక అట్లా చాలా అంటే చాలా గ్యాప్ ఇచ్చిన.
ఆల్మోస్ట్ 9-10 ఇయర్స్ అవుతుంది నేను స్టిచ్చింగ్ చేయక కూడా. సో ఫైనలీ నాకు ఇప్పుడు టైం దొరికింది. సో ఇప్పుడైనా బయటకు పోయి నేర్చుకుందాము అంటే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఇంక పిల్లలు ఉన్నారు, మనం ఈవినింగ్ 4 కల్లా రావాలి అంటే టైం కుదరదు కదా. అందుకోసమే ఇంట్లోనే ఉండి సో నేను 9 ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్నదంతా మనం ఒక్కసారి నేర్చుకున్నామంటే అస్సలు మర్చిపోము. సో నాకు ఇంకా కూడా గుర్తుంది మా మేడం ఏం చెప్పింది. సో స్టిచ్చింగ్ వేసేటప్పుడు కటింగ్ అయినా అన్నీ గుర్తుంచుకొని గుర్తు తెచ్చుకొని మరి ఇప్పుడు కట్ చేస్తున్నా. సో బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎట్లుంటుంది అనేది అయితే మీకు చెప్తా. సో మస్తు అంటే మస్తు హ్యాపీ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఏదైనా సరే మనం ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకున్నామంటే ఎందుకు మర్చిపోతాం ఫ్రెండ్స్, అస్సలకే మర్చిపోము. సో నేనైతే ఇంకా గుర్తు తెచ్చుకొని మరి కటింగ్ చేస్తాను. ఇంక ఇప్పటి నుంచి మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా వస్తాయి. సో ఇది నా స్టిచ్చింగ్ స్టోరీ అన్నమాట. నాకు మస్తు ఉంటుంది కుట్టాలి, ఎందుకంటే మన వేరే వాళ్ళకి కాకుండా మనది మనం కుట్టుకున్నా అని సేవ్ చేసుకున్నట్టే ఉంటుంది కదా. ఇప్పుడు బయటనైతే అయితే ఒక బ్లౌజ్కి 200 300 అట్లా అంటున్నారు. సో మనది మనం కుట్టుకున్నా చాలు అని నాకు పర్ఫెక్ట్గా కుదిరితే వేరే వాళ్ళు ఇస్తే అట్లా కూడా బెటరే. కానీ మాది విలేజ్ కాబట్టి డబ్బులు సరిగ్గా ఇయ్యరు ఒకటి. సో అంకలు పెడతారు, అందుకోసమే నాకు కూడా అంతగానో నచ్చేది. మనం కుట్టుకుంటే అలా అన్నట్టే ఉంటా. సో ప్రస్తుతానికైతే ఇంకా గుర్తు తెచ్చుకొని మరి కటింగ్ అయితే చేస్తున్నా. ఇంకెట్లుంటుందో బ్లౌజు సో చూడాలి. నాదే ఒక శారీది అయితే బ్లౌజ్ పీస్ ఉండే, అది ఆ శారీ అయితే అస్సలకే కట్టుకుంటలేను. ఇంకా అందుకే ఈరోజు బ్లౌజ్ కుట్టుకుందాం అని చెప్పేసి కొత్తదే కుట్టుకుంటున్నా అన్నట్టు. ఎట్లా అనంటే ఇంకా నా ఏదో ఒకటి ఒకళ్ళ మీద డిపెండ్ కాకుండా ఏదో ఒక వర్క్ చేసుకోవాలి. అది కూడా ఇంట్లోనే ఉండే చేసుకోవాలంటే నాకు అసలు ఏ ఆప్షన్ కూడా లేదు అసలు చెప్పాలంటే. సో ఎట్లాగో స్టిచ్చింగ్ మిషన్ ఉంది కాబట్టి కుడుతున్నా, లేకపోతే ఇప్పుడు కొనుక్కున్నంత స్తోమత కూడా లేదు మా దగ్గర, అంత బడ్జెట్. సో ఉన్నది కాబట్టి కుట్టాలి. అట్లా అని ఇంకా ఇప్పుడు యూట్యూబ్ రన్ చేసుకుంటూ వీడియోస్ తీద్దామని చెప్పేస్తే ఫిక్స్ అయిపోయినా. సో ఎట్లా ఎత్తుందో ఏమో తెలియదు. ఇంకా కటింగ్ చేసేసిన మా చిన్నోడిని తోలుకురావడానికి అని చెప్పేసి ఇంకా అంగన్వాడికి అయితే వెళ్తున్నా. 3:30 వరకు వాడిని తీసుకొని రావాలి. అసలు టైం ఏందో ఫ్రెండ్స్, అసలు తొందరగా గడిచిపోతుంది. వాడిని దింపేసి వచ్చి ఒక బ్లౌజ్ కటింగ్ చేసేసరికి కథ మళ్ళీ వాడిని తీసుకురా టైం గానే అయింది. విచిత్రం అనిపించింది. ఇంక వచ్చిన తర్వాత చూడు వీళ్ళంతా గందరగోళం చేసేసారు. ఆల్మోస్ట్ 2కి స్టార్ట్ చేసిన కటింగ్, 2కి స్టార్ట్ చేసిందంటే 3:30 వరకు అన్ని తీసుకొచ్చేసరికి ఆల్మోస్ట్ బ్లౌజ్ అయిపోయింది. నేను కట్ చేసేటప్పుడు ఏమనుకున్నా అంటే కట్ చేసి ఎప్పుడన్నా కుడదాంలే వీలైనప్పుడు, ఇప్పుడు ఫ్రీ టైం దొరికింది కదా అనుకున్నాను. ఎందుకంటే పిల్లలు లేనప్పుడు కటింగ్ చేస్తేనే బెటర్, వాళ్ళు ఉన్నారంటే మర్చిపోయి ఏం చేస్తామో తెలియదు బ్లౌజ్ని అని అనుకున్నా. కానీ ఎందుకో నాకు కుట్టాలనిపించింది, ఇంట్రెస్ట్ ఉందంటే నేను అది ఎంత లేట్ అయినా సరే ఖచ్చితంగా నేను అది చెయ్యాలంటే చేస్తా, అది ఎంత టైం పట్టినా సరే. సో 2కి కటింగ్ స్టార్ట్ చేసినానంటే 3 వరకు అయితే బ్లౌజ్ కుట్టుడు అయిపోయింది ఆల్మోస్ట్. ఒక హ్యాండ్స్ ఎక్కించుడు ఒకటే ఉంది పెండింగు. సో అది కూడా ఇంకా చిన్నోడిని తీసుకొని వచ్చి హ్యాండ్స్ ఎక్కించి ఇంకా పైపింగ్ అయితే వేస్తున్నా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ నేనైతే అసలు బ్లౌజు ఇంత తొందరగా కుడతా అని, అది కూడా ఇంత పర్ఫెక్ట్గా. నాకే బుగ్గల హ్యాండ్స్ అయితే పెట్టుకున్నా. నేను ఎప్పుడు అసలు నేర్చుకునేటప్పుడు కూడా కుట్టలేను అసలు నేను. కానీ ఏదో అట్లా ట్రై చేద్దాంలే అని చెప్పేసి అయితే ట్రై చేసిన, కానీ పర్ఫెక్టే వచ్చింది. మస్తు అంటే మస్తు హ్యాపీ అనిపించింది. నాది నేనే చూసి మురిసిపోతా ఉన్నారు ఇంత మంచిగా వచ్చిందని. ఎందుకంటే 9 ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా, ఒక 1 ఇయర్ కాదు 2 ఇయర్స్. అందులో మనం అంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నది లేదు. 1 మంతే నేర్చుకున్నాం కదా. 1 మంత్లో కూడా అంత గుర్తుపెట్టుకొని అంత స్టిచ్చింగ్ గుర్తుపెట్టుకున్నాడే నాది నేను అసలు విచిత్రంగా ఉంది. ఇన్ని రోజులు అనుకున్నా అసలు నిజంగా నేను కుడతానా, అవుతుందా నాతోని అని అనుకున్నా. కానీ ఎప్పుడు కూడా ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఏ పని చేయాలన్నా కానీ ఇది నేను చేయగలను అని అంటే ఖచ్చితంగా చేస్తానో చేయను అని డౌట్ పెట్టుకున్నాం అనుకోరి, ఆ డౌట్ పెట్టుకున్నట్టే అవుతుంది. సో అది మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతా. ఈ బ్లౌజ్ ఒక్కటే కుదిరితే ఇంకా చాలా కుట్టేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయినా. సో కుదిరింది కదా, ఇంకా నెక్స్ట్ అయితే ఒక శారీస్తోనైతే లాంగ్ ఫ్రాక్స్ కుట్టుకోవాలి అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే బయట చాలా రేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, 500 అట్లా ఉన్నాయి. మనకు ఎంత కుట్టుకోవాలి అని ఉన్నా కానీ పిల్లలతో టైం కుదరదు. ఇప్పుడు నాకు టైం దొరికింది కదా, ఇంకా రోజు 2 పిల్లల్ని స్కూల్కి పంపించిన అంటే నాకు కనీసం ఒక 2-3 అవర్స్ అన్న టైం ఉంటుంది. 2-3 అవర్స్లో ఇంకా స్టిచ్చింగ్ అయితే మొత్తము అన్నీ పర్ఫెక్ట్ చేసేసుకోవాలని ఫిక్స్ అయిపోయినా.
కానీ ఇంకా ఈ వీడియోస్‌కి దీనికి అసలు టైం కుదురుతలేదు చెప్పాలంటే. ఇంకా వాళ్ళని తోలుకొచ్చి ఒకరోజు మొత్తం వీడియోస్‌కే టైం సరిపోతుంది నాకు. షార్ట్ వీడియోస్‌కి, లాంగ్ వీడియోస్‌కి ఎడిటింగ్ చేసుకొని, సో వాటికి థంబ్‌నెయిల్స్, వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి ఒక రోజు మొత్తం నాకు వీడియోస్‌కే టైం సరిపోతుంది. సో ఒక్కరోజు వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని, ఇంకా వీటిని మొత్తం షెడ్యూల్‌లో పెట్టేసుకొని, ఇంకా తర్వాత రోజులు మొత్తం స్టిచ్చింగ్‌కే టైం స్పెండ్ చేస్తున్నా. సో అసలు టైం కుదురుతలేదు ఫ్రెండ్స్. ఇగ ఏం చేద్దాం, అయినా తప్పదు కదా! ఇంట్లో ఉండి చేసుకోవాలి అని అంటే ఇంకా మనకు ఇంకా వేరే దారి అయితే లేదు. ఎట్లయితేనే రూ. 10 వస్తే అయిపాయే అన్నట్టే ఉంది. పర్ఫెక్ట్‌గా వస్తే ఇంకా వేరే వాళ్ళవి కూడా కుట్టొచ్చు కదా! నాకెట్లా అనంటే ఇంట్లో ఉండి ఏదో ఒక పని చేసుకోవాలి. అట్లా అని ఒకళ్ళ మీద డిపెండ్ కావద్దు. నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా. ఏ ప్రయత్నంలో సక్సెస్ అయితానో తెలవదు గానీ, ప్రయత్నాలు చేయడానికైతే ముందుంటా. కానీ సక్సెస్ అయిందైతే ఒక్కటి లేదు. అప్పుడప్పుడు నా మీద నాకు కోపం వస్తా ఉంటది. ఏందో ఏమో అన్నీ నేను అనుకుంటా గానీ అసలు ఏది చేయలేకపోతున్నా అని అసలు డిసప్పాయింట్ అయిన రోజులు కూడా ఉన్నాయి. కానీ దేనికి ఏ టైం ఎట్లుందో చెప్పలేము కదా! టైం రావాలి. ఓపిక ఉండాలి. సో, ఓపిక పడుతున్నా. సో, ఇంకెన్ని రోజులు పట్టాలో ఏమో! సో, యూట్యూబ్‌లోనైతే నాకైతే ఎన్ని పనులు చేసినా సరే యూట్యూబ్ మీదనే ఉంటది. ఎందుకంటే అందరినీ కాదని స్టార్ట్ చేసిన. సో, స్టార్ట్ చేసినందుకు సక్సెస్ కావాలి. ఒక్కసారన్నా ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలి. నన్ను అన్న వాళ్ళందరికీ అర్థం కావాలి అనే రోజు ఎప్పుడొస్తది అని ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నా. ఎన్ని పనులు చేసినా సరే, సో, నాకు వీడియోస్ మీదనే అదో టెన్షన్ స్టార్ట్ అయితదన్నట్టు. ఎప్పుడు నా వీడియోస్ మంచిగా పోతాయో, ఎప్పుడు వ్యూస్ వస్తాయో అన్నది ఒక టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంటది సైడ్‌కు. కానీ ఏం చేద్దాం, ఎన్ని టెన్షన్ పడ్డా ఏం లాభం లేదు. సో, ఫైనల్లీ అయితే ఇంకా నా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను ఇది మొత్తం కంప్లీట్ అయిపోయినాక చూపిద్దాం అనుకున్నా. కానీ ఈరోజే అయిపోయింది కదా బ్లౌజు. సో, 1 అవర్, 1½ అవర్‌లోనే మొత్తం కంప్లీట్ చేసేసిన. సో, అందుకే ఫుల్ హ్యాపీగుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ఉంది. ఏందంటే పైపింగ్ అది లాస్ట్‌కి కొంచెం పంపకం పోసేయాలి. పంపకం పోసేసి సైడ్ ఫిట్టింగ్ కూడా అంతా కంప్లీట్ అయిపోయింది. వెనక నాడాలు పెట్టేస్తే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయినట్టే. సో, మొత్తం ఎట్లుందనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోనైతే ఇంతే. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.